సత్యమూర్తి గారు, ఆర్కే రోజా గారి రాజకీయంగా ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారు అంటే ఒక ఎమ్మెల్యేనా, ఒక వార్డు మెంబరా, లేకపోతే ఇంకోటి ఏంటి అని తీసి పక్కన పెడితే ఆఖరికి నగరికి సంబంధించిన వైసీపీ నేతలే ఈవిడ మాకొద్దు అన్నటువంటి ఒక పరిస్థితి. ఆవిడ ఎవరినైతే తిడతారో వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, ఎవరినైతే పొగిడి వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తే పూర్తిగా అధపాతాలానికి వెళ్ళిపోయారు. అలాంటి రోజా ఈరోజు వ్యాఖ్యలు చేస్తూ అక్కడ తమిళనాడుకు సంబంధించి విజయ్ సీఎం అయితే చూసావా, తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారిని ఎగరేసి తంతున్నారు, హీరో అంటే ఇలా ఉండాలి అని మాట్లాడుతూనే నాతో పెట్టుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు చీటీ చిరిగిపోద్దని చెప్పి మాట్లాడే మాటలు చూసాం. సో నిజంగా అంత అర్హత ఉందా? ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు రోజా ఏదో మాట్లాడింది తెలిసి తెలియక, రోజాకి ఒళ్ళంతా పొగరు, ఏదో మాట్లాడుతుంది. ఆ మాటలు తీసుకొచ్చి మీరు డిస్కషన్ పెట్టడం నాకేమీ నచ్చల. ఎందుకు అంటే హూ ఇస్ షీ మీరే క్వశ్చన్లోనే చెప్పారు. షీఈ్ ఏ డిఫీటెడ్ ఎమ్మెల్యే. ఇంకా మళ్ళీ గెలుస్తుందా లేదా తెలీదు, గెలిచే అవకాశం అయితే ఎక్కడా కనపట్టలేదు. జగన్మోహన్ రెడ్డిని ఎంత పంపు కొట్టినా, ఎంత ఇది చేసినా మళ్ళీ రోజాకి టికెట్ ఇవ్వదలుచుకోలేదు జగన్మోహన్ రెడ్డి, ఇవ్వడు కూడా, ఇచ్చినా గెలవదు కూడా. ఈమెకిను ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పడదు, ఆ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఈమెకి పడదు, ఈమెకి ఎవరితోటి పడదు. ఈమెకి ఏంటి అంటే మెయిన్ ప్రజలతోటే పడదు. ఈ రోజా వచ్చి అంటే రోజా ఒక న్యూసెన్స్ వాల్యూ, అంటే న్యూసెన్స్ చేయటం తప్ప ఈమె వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు, ఎవరికి ప్రయోజనం లేదు, అసలు ప్రజలకైతే అసలు ప్రయోజనం లేదు. ఇటువంటి రోజా వచ్చి అంటే ఈ రోజా ఈ మాటలు మాట్లాడే పద్ధతి అది కూడా నిజంగా మీరు ఏదో చెప్పారు కదా ఇంట్రడక్షన్లో, పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారని, ఆ పని ఏమని చేస్తారు. ఎందుకు అంటే మనం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత డిగ్నిఫైడ్గా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు మీరు డిసిప్లిన్గా లేరు, మీరు డిగ్నిఫైడ్గా లేరు, మీ నాయకుడు అంతకన్నా లేడు. ఎవడైతే బూతుల్ని తిడతాడో ఈ రోజా, పేర్ని నాని, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకున్నాడు, స్క్రిప్ట్లు పంపించాడు, ఆ స్క్రిప్ట్లు చదివే వాళ్ళని ఎంకరేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ స్క్రిప్ట్లు చదవటంలో నెంబర్ 1 ఈ రోజా తీసుకొచ్చి మంత్రిని చేశాడు. బూతులు తిట్టే సంస్కృతిని రాజకీయాల్లో తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు. చివరికి ఏమైంది? 11కి మిగిలాడు. ఇప్పుడు ఏమవుతున్నది పార్టీలో? అదే బూతుల బ్యాచ్ని మొత్తాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఏమి సాధిస్తావు నువ్వు? తిడతావు, బూతులు తిడుతున్నావు. ఇతను ఈ నవ యవ్వన మోహనుడు చంద్రబాబు నాయుడిని ముసలోడు అంటాడు. చంద్రబాబు నాయుడు చూడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. నిన్న ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ప్రధానమంత్రి మోడీతోటి కూర్చొని ఫ్యామిలీ మొత్తం అంతా మాట్లాడుకున్నాడు. 1:10 నిమిషాల పాటు ప్రైమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఇంట్లో స్పెండ్ చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ని కలిశాను కదా అని కూర్చొని రెస్ట్ తీసుకోవాలా, పొద్దున్నే లేచి ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ ఏం చేశాడు? ఆ జలవనరుల శాఖ మంత్రి ఉన్నాడు సిఆర్ పాటిల్, ఆయనతోటి కూర్చొని ఆయనతో ఒక గంట సేపు పోలవరం మీద డిస్కషన్. ఇంకా కొంత ఒరిస్సా కొంత అభ్యంతరాలు ఉన్నాయి, అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తగలబెట్టాడు కదా, మొత్తం పోలవరాన్ని పాతేశాడు కదా. పోలవరాన్ని కట్టకపోగా ఆ డయాఫ్రమ్ వాళ్ళు సర్వనాశనం చేశాడు కదా. మొత్తం అప్పర్ కాఫర్ డ్యాము, లోయర్ కాఫర్ డ్యాము కాల పరిమితి అయిపోయేదాకా వేడి చూస్తూనే ఉన్నాడు కదా. దాంతో మొత్తం డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది కదా. వాటన్నిటిని ఇంకా 41.75 మీటర్స్కి తగ్గించడానికి ఒప్పుకొని వచ్చాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరికీ ముంపు పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని వెళ్ళి 41.7 మీటర్స్కి ఒప్పుకొని వచ్చాడు. అంత చాలు కాదు, నీకు అది ఒరిజినల్ హైట్కి తీసుకెళ్ళాలి దాన్ని. అందుకోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. R&R ప్యాకేజీని ఎక్కువ చేశాడు, ఇస్తున్నాడు వాళ్ళకి, ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడే ఆయన చెప్పాడు, సిఆర్ పాటిల్కి చెప్పొచ్చాడు,
మొత్తం అంతా డయాఫ్రమ్ వాళ్ళు ఏప్రిల్లో కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్లో కంప్లీట్ అయిపోగానే ఈఆర్సీ ఎర్త్ కమ్ రాక్ఫిల్డ్ డ్యామ్ గ్యాప్ 1 గ్యాప్ 2 మొత్తం అంతా కూడా రెడీ అయిపోతున్నది. త్వరలో కంప్లీట్ చేసేస్తాం. మీకు రైట్ కెనాల్కి దాని కెపాసిటీ ఎక్కువ పెంచాం. రైతులకు ఎక్కువ మేలు జరగాలి. తాగునీటి అవసరాలు కూడా తీరాలి. ఓన్లీ సాగుకే కాదు, తాగునీటి అవసరాలకు కూడా తీరాలి అని చెప్పి ప్రాజెక్ట్ హైట్ మామూలు ఒరిజినల్ దీనికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ ఒక్కొక్కటి పూడ్చుకుంటూ రావడంలో చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ కూర్చొని బొక్కలు పెడుతూ ఉన్నారు, నేల మీద గోతులు తవ్వుతున్నారు. నువ్వు తవ్వే గోతి ఏమవుతుంది? మీ పార్టీని ఇప్పటికే గోతు తవ్వి పాతి పెట్టారు కదా, ఇంకా మీరు పైకి రావటం అనేది ఇంపాసిబుల్, జరిగే పని కూడా కాదు. అయితే ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నప్పుడు వాస్తవానికి గత నీటిపారుదల శాఖ మంత్రి అంటే అంబటి రాంబాబు ఈరోజు పొద్దున్న ఇంకొక మాట కూడా ఏదో మాట్లాడారు. మీరు మళ్ళీ నేను ఈ రోజా గురించే వద్దంటుంటే మళ్ళీ మీరు ఆ రాంబాబు గురించి మళ్ళీ అంటే అసలుకి ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటూ అసలు నాకు అర్థం కాలేదంటే ఎవరికీ అర్థం కాలేదని చెప్పి పోలవరం గురించి మాట్లాడుతున్నటువంటి ఒక అంబటి రాంబాబు నిమ్మల రామానాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తున్నటువంటి కష్టం మనం చూస్తున్నాం. ఏదైతే వెలిగొండ ప్రాజెక్ట్ కావచ్చు ఇవన్నీ వెళ్తుంటే డ్రామాలు ఆడొద్దు నిమ్మల రామానాయుడు అని చెప్పేసి ఇప్పుడు ఈ అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అంటే వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? ఈ అంబటి రాంబాబు ఇది ఒక నాస్టీ క్యారెక్టర్. మొత్తం రాజకీయాల్లో ఈ క్యారెక్టర్లన్నీ ఉండకూడని క్యారెక్టర్లు. ఈ అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రి కదా, జీతం తీసుకున్నాడు కదా, అఫీషియల్ కారులో ఎక్కి తిరిగాడు కదా. ఒక్కసారి ఆ వెలిగొండలో వెళ్ళి ఆ మిషన్ ఇరకబెట్టాడు లోపల, దాని గురించి చూసి వచ్చాడా? ఆ మిషన్ని ఇరకబెట్టి వచ్చాడు ఈ మహానుభావుడే, ఈ అంబటి రాంబాబే. నీకు డయాఫ్రమ్ వాళ్ళు అంటాడు, నీకు ఏం తెలుసు? నీకు తెలియదు. అప్పర్ కాఫర్ డ్యాము లోయర్ కాఫర్ డ్యామ్ అంటే తెలియదు, అవన్నీ మాకు తెలియవు అన్నాడు. అవన్నీ నాకు తెలియవు, నాకెట తెలుస్తాయి? ఇంజనీర్కి తెలుస్తాయన్న. మరి నీకేం తెలుస్తాయి? నీకేం డ్యాన్స్లు వేయటం తెలుస్తుందా నీకు? రోడ్డు మీద సంక్రాంతికి గంగిరెద్దులను పెట్టుకొని డ్యాన్స్ వేయటం తెలుస్తుందా నీకు? ఏం తెలుస్తుంది నీకు? ఏమన్నా అంటేనేమో నేను కాపు నాయకుడిని అంటాడు. నువ్వు కాపు నాయకుడు, కాపు టైగర్ అయితే ఏంటి? నువ్వు కాపు టైగర్ అయితే ఏంటి? నువ్వు ఏ టైగర్ అయితే నువ్వు క్యాట్ అయితే ఏంటి? ఎవరికి సంబంధం? ఇటువంటి నాస్టీ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి రాజకీయాల్లోకి ఇప్పుడు రాజకీయాల మొత్తాన్ని కలుషితం చేసి దారుణంగా ప్రవర్తించి, అంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి అంటే ఇంత థర్డ్ రేట్ ఫెలోస్ని తీసుకొచ్చి మంత్రులుగా చేసేస్తే ఇంకెవ్వడూ నా జోలికి రాడు. ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గర మీ బజార్లో ఎవడో ఒక పిచ్చోడు ఒకడు ఉంటాడు, వాడు బట్టలపు తీసుకొని తిరుగుతూ ఉంటాడు అనుకో. ఎవరన్నా మీరు ఆ జోలికి వెళ్తారా? పిచ్చోడు అసలే బట్టలపు తీసుకొని తిరుగుతున్నాడు, వాడితో మనకెందుకని ఊరుకుంటారు కదా. అట్లా ఉంది ఈ పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి రాజకీయాల్లో మంత్రుల్ని చేసి ఆ దరిద్రం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం 5 కోట్ల మంది ప్రజల ముఖాలకి పూశాడు ఈ దరిద్రాన్ని. దాన్ని ఒక్కొక్క ముఖాన్ని తీసి కడుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. అందుకని ఈ రోజాలు అంబటి రాంబాబులు వీళ్ళందరి గురించి ప్రజలకు అర్థమైపోయింది. అందుకని ఇంకా వీళ్ళు ఎన్ని వాక్కున్నా వేస్ట్. వాళ్ళకి ఇంకా బతుకులేదు. మీరు ప్రస్తావించిన 2 పేర్లు అంబటి రాంబాబు, కాన్స్టిట్యున్సీ లేదు, ఎక్కడ గెలిచే అవకాశం లేదు, టికెట్ ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి. రోజాది అదే పరిస్థితి. ఇంకా వీళ్ళిద్దరు గురించి మనం కూర్చొని మనం మాట్లాడుకోవాలి, మన టైం వేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.